నటసింహం నందమూరి బాలకృష్ణకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలకృష్ణను ప్రేమగా బాల అని పిలుస్తారు. అన్స్టాపబుల్ టాక్ షోలో ఈ విషయం స్వయాన బాలకృష్ణ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చెప్పారు. ఇక తాజాగా బాలకృష్ణకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఒక సినిమా లైనప్ లో ఉంది. దీంతో బాలకృష్ణకు సంబంధించిన ఏ చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల కారణంగా బాబీ సినిమాకు బాలయ్య బ్రేక్ ఇచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు బాలయ్య ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ తీసుకుంటారు అని, అనంతరం కొద్ది రోజులు బాలకృష్ణ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్యకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా బాలకృష్ణ వ్యవహరించేవారు. అయితే ఈ షో చాలా పాపులర్ అయింది. ఇక ఈ షోకి చాలా మంది సెలబ్రిటీస్ గెస్ట్లుగా వచ్చేవారు. ఈ క్రమంలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ఫాస్టెస్ట్ డైరెక్టర్ అని, 9 రోజుల్లో స్టోరీ రాసి 6 నెలల్లో మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారని చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై బాలకృష్ణ మాట్లాడుతూ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఇండస్ట్రీలో తనను బాలా అని పిలిచే ఒకే ఒక వ్యక్తి పూరి జగన్నాథ్ అని చెప్పడం జరిగింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. బాలకృష్ణతో చాలా మంది మాట్లాడాలంటేనే భయపడతారు. అలాంటిది బాలకృష్ణని పూరి మాత్రం బాలా అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఇక పూరి జగన్నాథ్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సో చూడాలి మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో.